హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. మరొక ఎపిసోడ్లో ఈ మధ్యలో చాలా మంది ఒక ప్రశ్న వస్తుంది పేరెంట్స్కి. ఏంటంటే, మరి మనం అసలు పిల్లల్ని ఏ టైంలో స్కూల్లో జాయిన్ చేయాలి, అంటే ఏ ఏజ్లో? సో ముఖ్యంగా మనం చూసినట్టయితే వాస్తవంగా ఫిజికల్ ఫిట్నెస్ లేదా పిల్లల యొక్క మెంటల్ గ్రోత్ చూసినట్టయితే 4.5 years లేదా 4కి స్టార్ట్ చేసినా పర్వాలేదు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే చాలామంది నాకు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, పక్క వాళ్ళ పిల్లలు 3 సంవత్సరాలు వేయగానే మనం కూడా 3 సంవత్సరాలు వేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, మరి విద్యార్థులకు లేదా పిల్లలకు ఎప్పుడైతే స్కూల్ పోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అప్పుడు మనం పంపించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పక్క వాళ్ళ పిల్లలు బడికెళ్తున్నారని చెప్పేసి మన పిల్లల్ని పంపించడం, లేదా పిల్లలకు వెళ్ళాలనే ఆలోచన లేదా పరిపక్వత రాకుండానే బడికి పంపించినట్టయితే బడి అంటే భయం అవుతుంది. చాలాసార్లు చాలామంది పేరెంట్స్ మాట్లాడుతుంటే ఏమంటారంటే, నిద్రలో కూడా పిల్లలు బడికి వెళ్ళనని భయపడుతూ ఉంటారట. మరి బడి అంటే ఆనందంగా వెళ్ళాలి, నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచన రావాలి. కానీ మరి ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే, మరి మనం అనుకున్న వాతావరణం ఏదైతే తల్లి ఒడిలో ఉంటుందో అది బడిలో ఉండట్లే. ఏ విధంగా అయితే తల్లి లాలన, తల్లి ప్రేమ, ఆప్యాయత ఇంట్లో ఉంటుందో, తల్లి దగ్గర ఉంటుందో, అది స్కూల్లో ఉండకపోయేసరికి ఏమవుతుందంటే, పిల్లలు బడి అనగానే భయపడతారు. చాలా కేసెస్ నా దగ్గరికి వస్తూ ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే పిల్లలు భయపడుతున్నారు. బడి అంటే నేను వెళ్ళను అని చెప్పి మారం చేస్తున్నారు 1-2 మంత్స్ తర్వాత. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన పిల్లల్ని బడిలో జాయిన్ చేసేటప్పుడు పాఠశాలలో సరైన ఉపాధ్యాయులు ఉన్నారా లేదా? ఆ ఉపాధ్యాయులకు పిల్లల పట్ల, పిల్లల యొక్క బోధనా విధానంలో అవగాహన ఉందా లేదా? చైల్డ్ సైకాలజీ అవగాహన ఉందా లేదా? లేదా స్కూల్లో పాఠశాలలో వాతావరణం సరైన విధంగా ఉందా లేదా? అంతే ఆయన పక్క వాళ్ళ పిల్లలు పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు కాబట్టి మనం పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలా? లేకపోతే మరి పక్కింటి వాళ్ళు పెద్ద స్కూల్లో జాయిన్ చేశారని చెప్పి, లేదా డబ్బులున్న స్కూల్లో జాయిన్ చేస్తే గొప్ప అని కాదు. అది చిన్న స్కూలా పెద్ద స్కూలా కాదు. సరైన వాతావరణం ఉండాలి, పిల్లలకు నచ్చాలి. ఒకసారి మీరు బడిలో వేసే ముందు పిల్లల్ని ఆ బడికి తీసుకెళ్ళి చూపెట్టండి. ఓ 2 రోజులు అలవాటు చేయండి. అప్పుడు వాళ్ళకి నచ్చినట్టయితే మీరు తీసుకెళ్ళండి. సో కాబట్టి దయచేసి వారికి ఇష్టం ఉన్నప్పుడే పిల్లల్ని బడికి పంపించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని వాళ్ళ మీద ఒత్తిడి తేవద్దు. సో డియర్ పేరెంట్స్, ఐ హోప్ దిస్ విల్ బి గైడింగ్ యూ అండ్ హెల్పింగ్ యూ